తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు ప్రారంభించడం జరిగింది. కానీ చెప్పుకునేందుకే ఐకేపీ సెంటర్లు కానీ ఏ ఒక్క రైతు కూడా సంతోషం లేడని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్‌కు ఖమ్మం జిల్లా నుంచి కొంతమంది రైతులు ఐకేపీ సెంటర్‌లో అక్కడ ధాన్యం పోయటం జరిగింది. అక్కడ మొత్తం కూడా మిల్లుకు అలాట్‌మెంట్ చేయడం జరిగింది. మిల్లుకు అలాట్‌మెంట్ చేసిన తర్వాత కూడా కాంటాలేసిన తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పెద్ద ఎత్తున ఒక ముగ్గురు రైతులు కూడా 10 రోజుల నుంచి కూడా మిల్లు వద్ద ఉండి కాపలా కాసి తీరా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌కు ఐకేపీ ధాన్యం తరలించారంటే ఎంత పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఐకేపీ సెంటర్‌లో ధాన్యం పోయటము ఒక 20 రోజులు తర్వాత ధాన్యం బస్తాలకెత్తిన తర్వాత మళ్ళా ఒక వారం రోజులు కూడా ట్రాక్టర్‌లో నుంచి గాని, లారీలో నుంచి గాని వడ్లు దిగుమతి కాకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ ట్రాక్టర్ యజమానులు ఉన్నారో వీళ్ళంతా కూడా ట్రాక్టర్ కిరాయి తెచ్చుకొని వాళ్ళ సొంత డబ్బులతోనే కిరాయి కట్టుతున్నామని చెప్తున్నారు. అసలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌కు ఎందుకు వీరు ధాన్యం చేయడం జరిగింది చెప్పండి. అన్న ఏం పేరు? నీ 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 పే నీ పేరేం పేరన్న? అసలు ఎందుకు మీరు సూర్యాపేట మార్కెట్‌కు ధాన్యం తెచ్చారు ఖమ్మం నుంచి? ఖమ్మం జిల్లా కనకం ఉపేందర్, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామం. నేలకొండపల్లి పద్మావతికి మాది ఐకేపీ సెంటర్. 20 రోజుల నుంచి పొలం కోసున్న దానికి మ్యాచర్ చూసుకున్నారు. తూర్పాలు పోయి ఉన్నారు, పోసుకున్నాం. మొత్తం కాటా పెట్టుకున్నారు. 41 కేజీ కాటా వేసినాం. మిల్లుకు పంపించారు. పద్మావతి నేలకొండపల్లి మిల్లుకు పద్మావతి పంపించారు. 2 రోజులు మిల్లులో ఉన్నాం. మిల్లులో ఉన్న తర్వాత మాకు అవసరం లేదు, మిల్లు నుంచి మేము పంపించేస్తాం, మాకు సాకు అయిపోయింది, మాది నిండింది, మీ ట్రాక్టర్లు మేము దించుకోమన్నారు. ఐకేపీ కేంద్రం సెంటర్ అబ్బాయికి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేసి చేస్తా అన్నాడు. పొద్దున్న 7 గంటలకల్లా దించుకుంటా అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ 4 ట్రాక్టర్లు తెచ్చుకుంటా, 2 ట్రాక్టర్లు తెచ్చుకుంటా అన్నారు. మళ్ళీ ఏంది నిరంతరం అని చెప్పి గట్టిగా అడిగితే వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు అన్నాడు. సమాధానం లేకపోవడంతో మీ సూర్యాపేట మార్కెట్‌కి అమ్ముకోవడానికి తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు మీరు మాట అన్నారు. 4 ట్రాక్టర్‌లో 2 ట్రాక్టర్లు వడ్లు మాత్రం దింపుకుంటాము, 2 ట్రాక్టర్లు దింపుకోమని చెప్పారు కదా! మరి 2 ట్రాక్టర్లు దింపుకుంటాం అన్న తర్వాత కూడా మరి మొత్తం 4 ట్రాక్టర్లు కూడా ఇందుకు రావడానికి కారణం ఏంటి? 4 ట్రాక్టర్లు కూడా 4 ట్రాక్టర్లలో కిరాయికి తీసుకొని ఒకటే పక్కన చేల వల్ల నలుగురం కలిసిపోయాం. ఒక ట్రాక్టర్ ఆపితే రోజుకి 2000 రూపాయలు అంటున్నారు వాళ్ళు. ఆ ట్రాక్టర్ కిరాయి కట్టలేక బాధకు తట్టుకోలేక 4 ట్రాక్టర్లు కలిసి సూర్యాపేటలో అమ్ముకొని ఒకేసారి వాడు కిరాయి కట్టేపోయి నలుగురం కలిసి కడదామని చెప్పి వచ్చేసాం. మీరు మాట చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందో ఈ ట్రాన్స్‌పోర్ట్ మొత్తం కూడా గవర్నమెంటే భరాయిస్తుంది. ఇప్పుడు ట్రాక్టర్ల కిరాయి కూడా ప్రభుత్వం భరాయిస్తుంది తప్ప మీకైతే ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదు, మమ్మల్ని ఏమన్నా రైతులమే కడుతున్నాం ట్రాక్టర్ కిరాయి కూడా. ఎవరు చెప్పారు ఈ మాట? ఈ మాట లారీలు వస్తే గవర్నమెంట్ ఇస్తుందట, ట్రాక్టర్లు అయితే రైతులు కట్టాలట. లారీలు వెహికల్స్ రావట్లేదు, తొందరగా అన్లోడ్ కావట్లేదు, లారీలు రావట్లేదు అని చెప్పి ట్రాక్టర్లు పెట్టారు. అంటే ఇప్పుడు మీరు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎందుకంటే జిల్లా సరిహద్దు దాటిన తర్వాత ధాన్యం కొనుగోలు చేయరు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రభుత్వం ఖరీదు చేసినటువంటి ధాన్యం ఇది. మామూలు అయితే ఎవరైనా ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అవసరం వస్తే ఇతర రాష్ట్రాలు కూడా అమ్ముకునే సౌకర్యం మనకు ఇప్పుడు ఇనాం జబట్ ఉంది. ఈ ఐకేపీ ధాన్యం ఇట్లా తేవడం కూడా తప్పని తెలుసా మీకేమన్నా? మాకేం తెలియదండి, మాకు తెలియదు కాబట్టి తీసుకొచ్చినాం. ఇప్పుడు రైతులంతా ఏమంటున్నారంటే మేము మా సూర్యాపేట జిల్లా కాదు ఖమ్మం జిల్లా మేము ఐకేపీ సెంటర్‌లో మాత్రం ధాన్యం పోసినమాట వాస్తవమే. 20 రోజులు కూడా మార్కెట్ ఐకేపీ సెంటర్‌లో కూడా ధాన్యం పోయడం జరిగింది. మ్యాచర్ పేరు మీద 15 రోజులు కూడా గడపడం జరిగింది. తర్వాత ట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ట్రాక్టర్ యజమానులు దగ్గర మేము ట్రాక్టర్ కిరాయి తీసుకోవడం జరిగింది. లారీలు అయితేనే ప్రభుత్వం వాళ్ళకు డబ్బులు చెల్లిస్తుంది తప్ప ట్రాక్టర్లకు మాత్రం డబ్బులు చెల్లిస్తలేదు. అందువల్ల మేము ఉండలేక అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా కూడా నిర్వాహకులు చేస్తున్నటువంటి తప్పిదం తప్ప వేరేది లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం చూస్తున్నాం ప్రభుత్వం మొత్తం కూడా ఐకేపీ అది ఎవరైతే ధాన్యం కొనుగోలు సెంటర్‌లో ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం విఫలమని చెప్పదు. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో గత 2, 3 రోజులు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా సరైన కొనుగోలు లేకపోవడం వల్ల కూడా రైతులు రోడ్డు ఎక్కడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక సూర్యాపేట జిల్లా కాదు ఖమ్మం జిల్లా కూడా పక్కన చెప్పదు. ఎందుకంటే రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రావడం లేదని ప్రభుత్వం సెంటర్ నిర్మించారే తప్ప వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించడం లేదు. ట్రాన్స్‌పోర్ట్ విషయంలో కానీ లేకపోతే మిల్లర్ల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతున్నందు వల్ల రైతులు పెడదారిన పడుతూ చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది బోనస్ ఇస్తున్నామని చెప్పింది. ఇప్పుడు ఆ బోనస్ కూడా పోగొట్టుకోవడం జరిగింది. రైతులతో లబోదిబంటున్నారు. ఎందుకంటే మేము ఎకరాకు 30,000, 40,000 పెట్టుబడి పెట్టడం జరిగింది. పెట్టుబడి పెట్టినా కూడా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడం లేదు. తప్పని పరిస్థితిలో ట్రాక్టర్ కిరాయి చెల్లించవలసిన అవసరం ఉంది. అంతేకాదు మేము తెచ్చినటువంటి అప్పులు ఏదైతే ముందు అప్పుల వాళ్ళు కూడా వచ్చి మా ఇంటి ముందు నిలబడుతున్న ఉద్దేశంతో కూడా మేము ఇక్కడికి వచ్చి ధాన్యం అమ్ముకోవడం తప్ప మాకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ఐకేపీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. అంతేకాదు మిల్లర్ల మీద కూడా చర్యలు తీసుకొని ఏ ఒక్కరైతే ధాన్యం తీసుకోకపోతే ఖచ్చితంగా ఎమ్మటే అన్‌లోడ్ చేసుకునే విధంగా చూడాలని కూడా రైతులు వేడుకుంటున్నారు.